2.56 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కలిపి 1,33,634 కోట్ల సొంత ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా వేసింది. సేల్స్ ట్యాక్స్ తో 33,000 కోట్లు, ఎక్సైజ్ రాబడి 17,500 కోట్లు వస్తుందని అంచనా వేశారు. సేల్స్ ట్యాక్స్ లో ఎక్సైజ్ వ్యాట్ 19,720 కోట్లు వస్తాయని లెక్క కట్టగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లతో 15,600 కోట్లు వచ్చేందుకు ఛాన్స్ ఉందన్నారు. జీఎస్టీతో 36,203 కోట్లు రాబడి వస్తుందని లెక్కగట్టారు. 59,632 కోట్లు అప్పులు తేనున్నట్లు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి అంటూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తీసుకొచ్చింది. కేంద్రానికి ఈ బడ్జెట్ తో కనువిప్పు కలగాలని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఎవరికి ఏం మేలు జరగనుంది, ఏ వర్గాలను విస్మరించారు, కేటాయింపులు ఘనంగా ఉంటున్నా నిధుల విడుదల విషయాలు ఎలా ఉంటున్నాయన్నది చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికంటే ఎక్కువగా దళిత బంధు పథకానికి ప్రాధాన్యమిచ్చింది. అయితే నిధులు అకౌంట్లలో కనిపిస్తున్నా తీసుకోలేరు. అందరూ ఒకే యూనిట్లు తీసుకోవడానికి లేదు. ఆసరా త్వరగా అందే పరిస్థితి లేకుండా పోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.77 లక్షల కుటుంబాలకు దళిత బంధు అమలుకు వీలుగా 17,700 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో కేటాయించారు. హుజూరాబాద్ బైపోల్ సమయంలో దళిత బంధుకు సంబంధించి స్కీమ్ ను తెరపైకి తెచ్చారు. అప్పట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు ఇస్తామన్నారు. ఆ తర్వాత వాసాలమర్రి అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 4 దిక్కుల్లో ఉన్న 4 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మండలాలను ఎంపిక చేశారు. ఇందులో చాలా వరకు గ్రౌండింగ్ పూర్తి కాలేదు. కొందరికే నిధులు చేతికి వచ్చాయి. చాలా మందికి అకౌంట్లలో డబ్బులున్నా ఫ్రీజింగ్ స్టేటస్ లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవడానికి ఇంకా 3 వారాలే ఉన్నాయి. ఇప్పటికీ ఎటూ తేలడం లేదు. అప్పుడే వచ్చే ఆర్థిక సంవత్సరం టార్గెట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ పూర్తయ్యేదెప్పుడన్న అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన దానికన్నా బడ్జెట్ లో నిధులను తక్కువే కేటాయించారు. ఏటా బడ్జెట్ లో 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా లేటెస్ట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం 17,700 కోట్లకే పరిమితం చేశారు. ఆ నిధులతో ఒక్కో నియోజకవర్గంలోని 1,500 మంది చొప్పున రాష్ట్రమంతటా 1.7 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు స్కీమ్ అందనుంది. రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వివిధ శాఖల్లో ఖర్చు చేసే ప్రతి పైసా లెక్కను ఎస్సీ ఎన్డీఎఫ్ లోనే ప్రభుత్వం చూపిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఎస్సీ అభివృద్ధి శాఖకు 20,624 కోట్ల రూపాయలను కేటాయించారు. లేటెస్ట్ బడ్జెట్ లో దళితులకు 3 ఎకరాల భూమి ప్రస్తావన లేకుండా పోయింది. గతంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాలు ఇస్తామని ప్రకటన చేసినా ఆ తర్వాత సీఎం తాము ఆ మాటే చెప్పలేదని ప్రకటించడం విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఇది నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. దళిత బంధుతో 10 లక్షల రూపాయలు ఇస్తుండగా అదే 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే ఆ ఆస్తి విలువ పెరిగి ఆ రూపంలో దళితులకు ఎక్కువగా వచ్చి ఉండేదన్న అభిప్రాయాలు వినిపించాయి. భూమి ఉండి అర్హులైన వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేందుకు గతంలో ఇచ్చిన నిధుల కంటే ప్రభుత్వం 2 లక్షల రూపాయలు తగ్గించింది. తాజా బడ్జెట్ లో 3 లక్షలు ఇస్తామని తెలిపింది. డబుల్ బెడ్రూమ్ పథకానికి ప్రస్తుత బడ్జెట్ లో సర్కార్ 8,350 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో 7,219 కోట్లు కేటాయించగా 3,300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే వారికి 5 లక్షలు ఇస్తామని గతం నుంచే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యలో ఏ ఎన్నికలు వచ్చినా దీన్నే ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ అమౌంట్ 3 లక్షలుగా చేశారు. దీన్ని కూడా రిలీజ్ చేయడం గగనంగా మారిపోయిందని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. గతేడాది బడ్జెట్ లో హౌసింగ్ కోసం ప్రభుత్వ కేటాయింపులకు ఖర్చు చేసిన వాటికి పొంతనే లేదని అంటున్నారు. దళిత బంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయలను ప్రతిపాదించి 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి 3 లక్షల రూపాయల చొప్పున నిధులు అందిస్తామంటున్నారు. నియోజకవర్గానికి 3,000 ఇళ్లను బడ్జెట్ లో కేటాయించగా వీటిలో 3,57,000 ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43,000 ఇళ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీఎం పరిధిలో చేర్చారు.
హుజూరాబాద్ ఓటమి ఎఫెక్ట్, పేద ప్రజల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వస్తున్న ఒత్తిళ్లతో బడ్జెట్లో 8,350 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఇందులో ఎన్ని ఖర్చు చేస్తారన్నది చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇక ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే డబుల్ ఇండ్ల విషయం నత్తనడకన సాగుతోంది. ఇండ్లు లేని నిరుపేదలకు ఉద్దేశించిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఆశించినంతగా ముందుకు సాగడం లేదు. ఎక్కడ చూసినా పెండింగ్ లో నిర్మాణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల పూర్తయినా ఎవరికీ ఇవ్వడం లేదు. దీంతో అవన్నీ శిథిలమవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల లబ్ధిదారులు వేచి ఉండలేక స్వయంగా ఇండ్లలోకి వెళ్తున్న ఘటనలు ఉంటున్నాయి. మళ్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆ డబుల్ ఇండ్లను ఖాళీ చేయించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 12,000 కోట్లను ఈ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. పాత వాటికే దిక్కులేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిరుద్యోగుల ఆశలపై రాష్ట్ర సర్కార్ మరోసారి నీళ్లు చల్లింది. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ₹1 కూడా కేటాయించకపోగా ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తలేదు. అయితే కొత్త ఉద్యోగాల కల్పనకు 3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు 3,016 భృతి ఇస్తామని హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2019-20లో నిరుద్యోగ భృతి కోసం 1,810 కోట్లు కేటాయించింది. కానీ పైసా కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత బడ్జెట్లో అసలు కేటాయింపులే చేయలేదు. 2021 మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పం తమకుందని, కరోనా కారణంగా ఇవ్వలేకపోయామని, తప్పకుండా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. మరో సందర్భంలో నిరుద్యోగి అంటే ఎవరో నిర్వచనం తేలాల్సి ఉందన్నారు. మొత్తంగా ప్రస్తుత బడ్జెట్లో నిరుద్యోగ భృతికి తప్పనిసరిగా నిధులు కేటాయిస్తారని అంతా భావించినా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. త్వరలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని, 60,000 నుంచి 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ బడ్జెట్ ప్రసంగంలో కొత్త ఉద్యోగాల కల్పన కోసం 3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగాలు ఎప్పుడన్నది క్లారిటీ లేకుండా పోయింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే బడ్జెట్ స్పీచ్ లో కేంద్రంపై విమర్శలు గుప్పించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పేందుకే దాదాపు 10 పేజీల్లో ప్రయత్నం చేశారు. అమరవీర కుటుంబాలను ఆదుకోవడానికి అనా పైస కూడా కేటాయించలేదు. తద్వారా అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ గారు అవమానించారు. అంటే నిరుద్యోగులను చివరి బడ్జెట్లో కూడా కేసీఆర్ గారు మోసం చేసిండ్రు. ఎలాగూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలే, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే. వ్యవసాయానికి బడ్జెట్ లో కేటాయింపులు కాస్త తగ్గాయి. తాజా బడ్జెట్ లో 24,254 కోట్లను రాష్ట్ర సర్కార్ కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 746 కోట్ల రూపాయలు తక్కువ కేటాయించారు. ఎక్కువగా రైతు బంధు పథకానికి నిధులిచ్చారు. రుణమాఫీకి మాత్రం 3,000 కోట్ల లోపే కేటాయింపులు చేశారు. మార్కెటింగ్ శాఖకు పైసా కూడా ఇవ్వలేకపోయారు. 75,000 వరకు ఉన్న రైతుల పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్లో 2,939.20 కోట్లు కేటాయింపులు చేశారు. గత 3 ఏళ్లలో రైతు రుణాల మాఫీ కోసం 17,225 కోట్లు ఇవ్వగా తాజా కేటాయింపులతో 4 ఏళ్లలో రుణమాఫీకి కేటాయించిన నిధులు 20,164 కోట్లకు చేరాయి. 36.68 లక్షల మంది అర్హులైన రైతుల్లో ఇప్పటిదాకా 5.66 లక్షల మందికి మాత్రమే 1,098 కోట్ల రుణాల మాఫీ జరిగింది. ప్రస్తుతం 31 లక్షల మందికి పైగా రైతులు మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 50,000 వరకు రుణాలు ఉన్న రైతులు 3.02 లక్షల మంది ఉండగా వీరికి 1,100 కోట్ల రూపాయలు అవసరం. వీరే కాకుండా 75,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని లేటెస్ట్ గా సర్కార్ ప్రకటించింది. ఈ కేటగిరీలో ఉన్న 7 లక్షల మంది రైతులకు 4,000 కోట్లు అవసరం. కానీ ఇప్పుడు ఇచ్చింది 2,939.20 కోట్లే. ఇక 1,00,000 వరకు రుణాలు ఉన్నవాళ్లు 21 లక్షల మంది ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు గతేడాది 1,500 కోట్లు ఇవ్వగా ఈసారి కేవలం 377 కోట్లే కేటాయింపులు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పేర్కొన్నది 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ కల్పించడం జరుగుతుందని చెప్పారు. వీళ్ళ 3వ ఆర్థిక సంవత్సరం ముగియబోతున్నది. వీళ్ళ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కూడా 3వ ఆర్థిక సంవత్సరం ముగింపుకు 50,000 రూపాయల వరకు ఏదైతుందో పూర్తిగా మాఫీ చేయబడడం జరుగుతుందని చెప్పారు. ఇంతవరకు మాఫీ చేయబడ్డది కేవలం 34,000 రూపాయల వరకు మాత్రమే అని చెప్పంటుంది. 50,000 రూపాయల వరకు ఏదైతుందో మార్చి చివరి నాటికి మేము మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. అది ఏ విధంగా సాధ్యం లేదని చెప్పండి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండగా ఈ ఏడాది వచ్చేసారి మిగతా 16 జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి విడతగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పింది.
కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు 1000 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నది. 2023లో రాష్ట్రంలోని మిగతా 8 జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అబద్ధాలు ఎక్కువ పోయే ప్రభుత్వానికి అబద్ధాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మీరు చెప్పాలి రాష్ట్రం ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఏ శాఖకి ఎన్ని కేటాయించినావు, ఏ సంక్షేమానికి ఎన్ని కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు, పూర్తిగా అబద్ధాలు కేంద్ర ప్రభుత్వం తిట్టడానికే రోజంతా గడిచిపోయింది. రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమ శాఖకు 5697 కోట్ల నిధులు కేటాయించారు. గతేడాది 5522 కోట్లు అలొకేట్ చేయగా ఈసారి 175 కోట్లు అదనంగా పెట్టారు. గతేడాది బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు 500 కోట్ల చొప్పున 1000 కోట్లు కేటాయించగా అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. లోన్ల కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించినా సర్కార్ అప్రూవ్ చేయలేదు. ఈసారి కూడా బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చెరో 300 కోట్ల చొప్పున 600 కోట్లు అలొకేట్ చేశారు. గత 4 ఏళ్లుగా బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తీసుకొస్తామన్న బీసీ పాలసీ ప్రస్తావనే తేలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఎప్పట్లాగే బడ్జెట్ లో నిరాశ ఎదురైంది. బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమం కోసం 1728 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఈసారి 122 కోట్లు నిధులు పెరిగాయి. ఈసారి బడ్జెట్ లో కొన్ని చిన్న చితక కొత్త స్కీములను ప్రవేశపెట్టారు. అందులో 1,00,000 మంది భవన నిర్మాణ కార్మికులకు తొలి విడతలో సబ్సిడీపై మోటార్ సైకిళ్లు ఇస్తామని ప్రతిపాదించారు. 57 ఏళ్లకే ఆసరా పింఛన్లు అమలు చేస్తున్నామని ప్రకటించారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల టైంలో ఉప ఎన్నికలు వచ్చిన చోట కొందరి అప్లికేషన్లు తీసుకున్నారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పినా గత లెక్క మాదిరిగానే కేటాయింపులు చేశారు. అటు చేనేతలకు 5 లక్షల బీమా సాయం చేస్తామని ప్రకటించారు. గతం నుంచి ఈ విషయం చెప్పుకొస్తుండగా ఈ బడ్జెట్ లో ప్రస్తావించారు. గీత కార్మికులకు 100 కోట్లతో ప్రత్యేక పథకం పెడుతున్నట్లు తెలిపారు. బాలింతలు, మహిళల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను అందిస్తామన్నారు. అటు 7 నుంచి 12వ తరగతి చదివే 7 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ ప్రొటెక్షన్ కిట్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర సర్కార్ సొంత పన్నుల రాబడి అంచనాలను 16% పెంచింది. పన్ను రాబడుల అంచనా తొలిసారిగా 1,00,000 కోట్ల మార్కు దాటింది. 1.08 లక్షల కోట్ల పన్ను రాబడులను ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసింది. అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడి అంచనాలను 20% దాకా పెంచింది. ఎక్సైజ్ రాబడి అంచనాలను ఇప్పుడున్న ఆదాయంపై 500 కోట్లు పెంచారు. రిజిస్ట్రేషన్ శాఖ రాబడిని 17% దాకా పెంచారు. పన్నేతర రాబడిలో భూముల అమ్మకం ద్వారా 15,500 కోట్లను సమకూర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అటు గనుల శాఖ నుండి రాబడి అంచనాలను 59% దాకా పెంచారు. 60,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉన్నమాట వాస్తవమా కాదా ఆర్థిక మంత్రిగా తేల్చి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 79,880 కోట్లు. అట్లా ప్రతి సంవత్సరం 15-16లో 97,000 కోట్ల పైచిలకు, 16-17లో 1,34,000 కోట్లు, 17-18లో 1,65,000 కోట్లు, 18-19లో 1,96,000 కోట్లు, 19-20లో 2,32,000 కోట్లు. ఇవాళ 2022-2023కు మన రాష్ట్ర అప్పు ఇది కేవలం డైరెక్ట్ అప్పు 3,29,988 కోట్లు. ఇది వారి బడ్జెట్ పుస్తకం నుంచి తీసింది. గ్రాస్ ప్రొడక్షన్ లో ఉత్పత్తి విలువలో ఇవాళ మన అప్పు 28.36% ఉంది. అంటే ఎక్కడ ఉన్నామో ఒకసారి చూడండి. బడ్జెట్ తయారీలో రాష్ట్ర సర్కారు కేంద్ర గ్రాంట్లపైనే ఎక్కువ భారం వేసింది. కేంద్ర గ్రాంట్స్ కింద 50,000 కోట్లకు పైగానే వస్తాయని చూపించింది. బడ్జెట్ లెక్కలకు తగ్గట్లుగా గ్రాంట్లను విడుదల చేయడం లేదని, కేంద్రాన్ని టార్గెట్ చేయడం ఒకటైతే బడ్జెట్ పరిమాణాన్ని భారీగా పెంచుకోవడానికే కేంద్ర గ్రాంట్లను ఇంత భారీగా చూపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వ్యాట్, భూముల అమ్మకం ద్వారా రాబడులు భారీగా పెరుగుతాయని బడ్జెట్లో సర్కారు అంచనా వేసింది. అంటే భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మళ్లీ పెంచే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారన్న వాదన పెరుగుతోంది. ఇక మద్యంపై వ్యాట్ గత బడ్జెట్లో 17,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తే ఈసారి మరో 500 కోట్లను పెంచింది. మద్యంపై మరింత ఆదాయం పొందాలని ఆశతో ఉంది రాష్ట్ర సర్కార్. ఈసారి పన్నేతర రాబడిని 25,422 కోట్లుగా అంచనా వేసి ఇందులో భూముల అమ్మకం ద్వారానే 15,500 కోట్లు వస్తాయని ఆశిస్తోంది. ఏటా భూముల అమ్మకం ద్వారా బడ్జెట్లో భారీ అంచనాలు వేయడం, ఆ తర్వాత వర్కౌట్ కాకపోవడం ఎప్పుడూ జరుగుతున్నదే. బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం అప్పులను ఆధారంగా చేసుకుంటోంది. ప్రతి బడ్జెట్లో దాదాపు 50,000 కోట్లు అప్పులే ఉంటున్నాయి.
తాజా బడ్జెట్లో కూడా 59,672 కోట్లు అప్పులు చేస్తామని ప్రతిపాదించింది. ఈ అప్పులు మరింత పెరుగుతాయేమో తెలియదు. ఎందుకంటే గత బడ్జెట్లో 45,509 కోట్లు అప్పులు చేస్తామని అంచనా వేశారు. కానీ ఇప్పటికే 49,000 కోట్ల దాకా అప్పులు చేశారు. దీంతో కలిపి మొత్తం అప్పులు 3.30 లక్షల కోట్ల రూపాయలని బడ్జెట్లోనే ప్రకటించారు. ఇది జీఎస్డీపీలో 25%. ఏటేటా బడ్జెట్లో అప్పులు పెరగడం ఆర్థిక క్రమశిక్షణకు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య రంగానికి ఈసారి బడ్జెట్లో భారీ పద్దు దక్కింది. గత ఏడాది 6,295 కోట్లు కేటాయిస్తే తాజాగా 11,237 కోట్లు ప్రతిపాదించారు. అంటే ఏకంగా 78% కేటాయింపులు పెంచారు. ఇందులో కొత్త మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటళ్ల నిర్మాణానికి 1000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో 1000 కోట్లు ప్రతిపాదించారు. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం కలిపి 1,343 కోట్లు, కేసీఆర్ కిట్ స్కీమ్ కు 443 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కు రాష్ట్ర వాటా కింద 115 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ కింద జరిగే కార్యక్రమాల కోసం 1,190 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 8 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం 250 కోట్లు కేటాయించారు. గ్రేటర్ వరంగల్లో హెల్త్ సిటీని నిర్మిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అక్కడ నిర్మించబోయే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 1,100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. కానీ బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. ఇక జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో, వాటర్ బోర్డు ఇలాంటివి బడ్జెట్లో కేటాయింపుల కోసం ఎదురు చూశాయి. మెట్రోను ఎయిర్పోర్ట్ వరకు పొడిగించే ప్రతిపాదన చేశారు. ఓల్డ్ సిటీలో మెట్రో కంప్లీట్ చేస్తామని ప్రతిపాదించారు.